లోకల్ బాడీ ఎన్నికలలో ఓటైనటువంటి వజ్రాయుధాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాడాలనే ఆలోచనలో ఉన్నది మా ప్రజానికం కానివ్వండి, మేము కానివ్వండి. ఎందుకంటే ఆనాడు 10 సంవత్సరాల కాలంలో మా ఓటు అనేటువంటి వజ్రాయుధాన్ని నిర్వీర్యం చేసి అబద్ధపు మాటలతోటి మమ్మల్ని మభ్యపెట్టిరే కానీ ఏ సంక్షేమ పథకాలను కూడా మా కుటుంబంలో నోచుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్, ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపుదల, 2 లక్షల రుణమాఫీ, రెసిడెన్స్ స్కూల్స్ కానివ్వండి, సన్న బియ్య పంపిణీ కానివ్వండి, ఇలా ఈ 18 నెలల్లోనే ఈ విధమైనటువంటి మార్పు వచ్చింది. మేము రేపు వచ్చేటువంటి స్థానిక ఎన్నికలలో మిగతా టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, మిగతా ఏ పార్టీ అయినా సరే మేము వాళ్ళకు ఓటు వేయడం వల్ల మాకు లాభం ఏమిటి? వాళ్ళతోటి ఏమైనా రేషన్ కార్డులు వస్తాయా? పెన్షన్లు ఏమైనా వస్తాయా? ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అవుతాయా? ఏమవుతాయి? మా ఓటుని వాళ్ళకు ఓటు వేయడం వల్ల మా తండాలు కానివ్వండి, మా గ్రామాలు కానివ్వండి అభివృద్ధి నోచుకోక ఉత్సాహ విగ్రహాలు లెక్క వాళ్ళని గెలిపిస్తే మేము ఉత్సాహ విగ్రహాలు లెక్క వాళ్ళని చూడడం తప్ప వాళ్ళతోటి మాకే పనులు జరిగేవి ఉండవు, ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందే ఉండదు, వాళ్ళతోటి ఏ పని జరగదు. అలాంటప్పుడు మా ఓటుని మేము ఎందుకు వృధా చేసుకుంటాము అని చెప్పేసి మా ఆలోచనలు ఉన్నాం. మరి అదేవిధంగా ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు గతంలో ఇంతసేపటికి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు, అదేవిధంగా అతని స్వలాభం కోసము, సొంత లాభాల కోసము హైదరాబాద్ అనేటువంటి మహానగరాన్ని విడిచిపెట్టకుండా అక్కడనే ఉండడం జరిగింది. ఓట్లేసిందేమో మేము, ఆయన మాత్రం ఎంజాయ్ చేసింది ఎక్కడంటే హైదరాబాద్లో చేసిండు. మిర్యాలగూడలో మాత్రం ఏ ఒక్కరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఆనాడు అదే బాధ. ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది? మా గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ గ్రామ పంచాయతీలలో గతంలో భాస్కర్రావు గారు ఎట్లుండేదంటే ఫలానా మండలం అంటే ఒక 2-3 లీడర్లకు ఫోన్లు చేయడము, ఈ జనాలనేమో అక్కడికి పంపించడము, వాళ్ళ పనులు ఉంటేమో ఆ లీడర్లేమో వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళకి పనులు చేసేటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం మిర్యాలగూడలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎట్లా అంటే 24 గంటలు ఏ గ్రామ పంచాయతీ సంబంధం లేదు, ఊరితో సంబంధం లేదు, లీడర్తో సంబంధం లేదు, నేరుగా వెళ్ళినటువంటి ప్రజలకి నేరుగా వాళ్ళ సమస్యలను తీర్చి అందరికీ 24 గంటలు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇటు మాకు ఎమ్మెల్యే మంచి అండదండగా మమ్మల్ని చూసుకుంటూ ఉంటుండు. కులాలు, మతాలు, ప్రాంతాలు అయినటువంటి ఏ భేదాభిప్రాయం లేకుండా ఇంత మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి అతని బాటలో మేము నడుచుకుంటూ అతను ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో పాత్రదారుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి మేము మద్దతునిస్తూ రేపు వచ్చేటువంటి స్థానిక ఎన్నికలలో